బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది. ఇవాళ మా మహిళా తల్లులు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా. నువ్వు కోటీశ్వరులను చేసేమో కానీ వాళ్ళకి 2500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం, మన ఓటర్ సంఖ్య ప్రకారం 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది 2,500 మహాలక్ష్మి అని. మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తానన్న స్కూటీలేవి, నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది, నువ్వు సంవత్సరంలో నింపుతానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ, ఎప్పుడు ఇస్తాడు 15,000 రైతు బంధు అని. అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు 4,000 పెన్షన్ ఏమాయని. ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే, నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటాడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా, నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.